హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్ అయిపోయి మనకు మంచి ఫాల్ అయితే వచ్చింది. అక్కడ మనము 55,700 అనుకుంటా అది పుట్ తీసుకున్నాము. అది కూడా సూపర్. దాని ప్రీమియం అయితే ఎంట్రీ దొరికింది అండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది మనకి. సో ఇంకా మనకి ఎంట్రీ టార్గెట్ దొరికిందంటే ఇంకా పండుగ కదా మనకు. 4,000 ఓవరాల్ గా 2,000 3,000 ఎనఫ్ అని అంటాను, కానీ ఈరోజు అయితే 4,800 వచ్చింది. దాని తర్వాత ఇంకేం చేశాను, మళ్ళీ అవకాశం దొరికింది. దాంతో 5,300 800 ప్రాఫిట్ అయితే బుక్ చేసింది. అది స్క్రీన్ రికార్డ్ కూడా చేశాను నేను. ఆ స్క్రీన్ రికార్డ్ చేసింది కూడా మనకు ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ పెడతాను కదా, ఎప్పుడు ఆ రికార్డ్ అనేది యాడ్ చేసి ఉంచుతాను. అసలు ఇక్కడ చూడండి, సీనరీ ఎంత సూపర్ ఉంది కదా. ఆ మేఘాలు, ఈ చెట్లు భలే ఉంది కదా. సో మనం ఒక బిగినర్ లెవెల్లో అయితే నేర్చుకోవాలంటే మనం ఏమేమి ఉంటాయంటే, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనేది అర్థం చేసుకోవాలి మనం. తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ మార్కెట్స్ ఏవేవి ఉంటాయి అనేది చూసుకోవాలి. అంటే ఈక్విటీ, డెరివేటివ్, కమోడిటీ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ ఉంటాయి కదా, దాని గురించి తెలుసుకోవాలి. అండ్ బేసిక్ టర్మినాలజీ అంటే బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇంట్రాడే, డెలివరీ, వాల్యూమ్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. తర్వాత హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ అంటే ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ ఎలాగో ఓపెన్ చేసుకోవాలి, బ్రోకర్ ఏది, జరోదానా, అబ్స్ట్రాక్టా, ఏంజిల్ వన్నా, అండ్ ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్మాల్ క్యాపిటల్తోనే ఎలా స్టార్ట్ చేయాలి ట్రేడింగ్. ఇది బిగినర్ లెవెల్లో మనం దీని గురించి తెలుసుకోవాలి. బిగినర్స్ ఇదంతా తెలుసుకుంటేనే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సిటీలో మనం ఇట్లాంటి మేకలు ఇవన్నీ చూడలేం కదా. ఇక్కడ చూస్తే ఫీల్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా బిగినర్ లెవెల్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ లెవెల్లో మనం నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్ ఏమేమి ఉంటుంది, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే డోజీ క్యాండిల్ అంటే ఏంటి, మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అలాగే చార్ట్కి వచ్చేసే లోపల మనం ఏం చేస్తాం, టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేము ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలాగా, ఎక్కడ ఏంటి అనేది చూసుకోవచ్చు. అలాగే తర్వాత థర్డ్ ఇండికేటర్స్ ఏమేమి నేర్చుకుంటామండి. ఇండికేటర్స్లో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్స్, ఎంఏసిడి అంటే ఏంటి, అండ్ మూవింగ్ యావరేజ్, అవి ఇండికేటర్స్ చూస్తాం. అలాగే తర్వాత ట్రెండ్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ఇది అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సైడ్ వేవ్ అంటే ఎలాగా వస్తుంది, సైడ్ వేవ్ ఎలా గమనించవచ్చు అనేది మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవి నేర్చుకున్నా కానీ సూపర్ కదా. తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్లో ఏం నేర్చుకుంటామండి, ప్రైజ్ యాక్షన్. మెయిన్ అదే ప్రైజ్ యాక్షన్లో మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ఎక్కడ తీసుకుంటుంది, అండ్ సప్లై డిమాండ్ జోన్ ఎక్కడ ఉంటుంది. తర్వాత వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనం ఎన్ని డబ్బులు పెడితే మనం ఎంత లాస్ వరకు భరించగలుగుతాము అది చూసుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. రిస్క్ రివార్డ్ 1:2 అది ఎలా చేసుకోవాలి, అది మనము అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటాం. అండ్ ట్రెండ్ సైకాలజీ నేర్చుకోవాలి. దాంట్లో ఏంటి, ఎమోషన్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మరి డిసిప్లిన్ ఫాలో అవుతూ అలా చేసుకోవాలి. తర్వాత ట్రెండ్ అండర్స్టాండింగ్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్, బ్రేక్అవుట్, ఆప్షన్ బయింగ్. అసలు ఈ వాటర్ భలే ఉన్నాయి. చిన్నప్పుడు మేము అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామిడి తోట అలా ఉండేటివి అనమాట. అక్కడ ఇవి పెద్దగా ఉండేటివి, ఇంత పెద్దగా వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది వాటర్. దాంట్లో స్నానం చేయాలని ఎంత ఆరాట పడేటివి. అసలు చాలా ఇష్టంగా ఉండేది నాకైతే. ఇలా అందుకే నాకు ఎక్కువ ఈ పొలాలు ఇవన్నీ చూపెట్టడానికి రీజన్ అదే. చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి దాంట్లో బాగా అనిపిస్తుంది. మనకు సిటీ కల్చర్ హడావిడి ఒకటి అనుకోండి, అదొక సైడ్ అయితే మనకు విలేజ్ కల్చర్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకి. చూడండి, ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, అసలు మామిడికాయలు చాలా ఉన్నాయి దీనికి, చెట్టుకి. పోసుకుంటే కదా తిడతారేమో మనల్ని.
మన అయితే ఏం కాదు కానీ వాళ్ళను మనం అది చేయలేము మనం. ఫ్రెండ్స్ నిన్న చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయి అసలు. కానీ మనకు ఇప్పుడు యాక్చువల్గా మే వర్క్ చేసింది కదా, మామిడి పళ్ళు అవ్వాలి కదా. ఇది మనకు మామిడికాయల లెవెల్లోనే ఉంది ఇంకా. నిన్న మనకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశారు దాంట్లో, మన గ్రూప్ మన దాంట్లోనే. ఏం చేశారంటే చచ్చిపోయిన ఫిష్ని భలే మేనేజ్ చేశారు. అది చచ్చిపోలేదు నిజమే. అది నేను అది పట్టి లాగిన తర్వాత, అంటే గ్యాలంతో లాగిన తర్వాత ఫిష్ అనేది పట్టుకుంది. అంతలోకి అక్కడ మనకు వీడియో కట్ చేశారు, పట్టింది అక్కడ లోపల ఏదైనా చెట్టు ఏదైనా తట్టుకుందేమో అని అది లాగడానికి అది వీడియో కట్ చేసి తర్వాత చూస్తే దానికి ఫిష్ ఉంది. మళ్ళీ వెంటనే మళ్ళీ రికార్డ్ చేసి వెంటనే అది కంటిన్యూ చేయవలసి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:44 అయితే అవుతుందండి. ఈ 2:44కి బ్యాంక్ నిఫ్టీ 55,040 వరకు వెళ్ళి అక్కడ కొంత రివర్స్ అయింది. అంటే మళ్ళీ ఎంత బిగ్ ఫాల్ చూడండి కదా. 56,000 దగ్గరికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ అగైన్ 55,004 దగ్గరికి, అంటే 55,000 అయితే టచ్ చేసింది. అంటే దాదాపు ఒక 1,000 పాయింట్స్ అయితే మార్కెట్ టచ్ చేసి కొంత మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అవుతుంది, కానీ ప్రజెంట్ 53,000 దగ్గరకు అయితే ఫాల్ అయితే ఉంది. 52,000 వరకు ఫాల్ అయితే ఉంది మళ్ళీ, అది గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 55,360 దగ్గర మార్కెట్ అయితే ఉంది. ఓకే, మండే ట్యూస్డే మళ్ళీ ఏమవుతుంది మార్కెట్ వచ్చేసి కొంత అప్ సైడ్ వెళ్ళి 54,900 టచ్ చేస్తుంది. 938 తర్వాత వచ్చేసి 54,800 జోన్లో టచ్ చేసి మార్కెట్ అనేది 55,000 దగ్గర కొంత సస్టైన్ అవుతూ ఉంటుంది మార్కెట్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది వంకాయ తోట అనుకుంటా. సో ఈ వంకాయలన్నీ పండిపోయి ఎల్లో కలర్కి వచ్చేసింది లాస్ట్కి. సో వీటిని ఏం చేయొచ్చు అంటే అసలు సూపర్గా వీటిని విత్తనాలుగా మనము ఆరబెట్టినట్టయితే మంచి విత్తనాలుగా మనం చేసుకొని మళ్ళీ పంటకైతే యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది, మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ప్రీ మార్కెట్లో 55,783 మార్కెట్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ డౌన్ అయ్యి మళ్ళీ కొంత 50% పైకి వెళ్ళి మనకు ఫాలో అవ్వాలి. ఓకే, ఓకే 791 వరకు వెళ్ళి కూడా 600 జోన్లకు ఫాలో అయిపోయింది మార్కెట్. ఇక్కడ మళ్ళీ కొంత రిట్రేస్ తీసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. 700 టచ్ చేస్తుంది మళ్ళీ. 56,700 పుట్ వచ్చేసి 829, 827 దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటున్నాను నేను. $55,700 పుట్ 829, అంటే 820స్లో ఎక్కడ వచ్చినా అక్కడ ఎంట్రీ తీసుకుంటాను. దాని నుంచి మనం వెయిట్ చేద్దాం. 56,700 అంటే 736 వరకు కొంత అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అవ్వాలి. మనకు 820స్లో వస్తేనే ఎంట్రీ తీసుకుందాం, 829 అలా వస్తేనే మనం ఎంట్రీ తీసుకుందాం. బిగ్ ఫాల్ అయితే వచ్చింది 55,500. $55,592 అంటే అగైన్ 536 టచ్ అవ్వాలి. అక్కడ నుంచి కూడా ఆల్రెడీ టచ్ అయినట్టుంది. ఇక్కడ మనం చూసే లోపల ఇక్కడ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ 600 జోన్లోకి వెళ్తుంది. ఇది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? 668 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. చూడండి 628, 668 వరకు అప్ సైడ్ వెళ్ళొచ్చు. మనం 55,700 పుట్ అయితే ఉన్నాను నేనైతే ఆ జోన్లో తీసుకుంటాను. నేను 55,700 పుట్ 820స్లో ఎంట్రీ అయితే ఉంచుతాను నేను. వస్తేనే తీసుకుందాం, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా. సో మళ్ళీ మనకు స్టక్ అయిపోతే మళ్ళీ సాటర్డే సండే అలా 2 days హోల్డ్ ఉంచాల్సి వస్తుంది. మరి సెకండ్ క్యాండిల్ గురించి చూడొచ్చు. సెకండ్ క్యాండిల్ వచ్చాక మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఎంట్రీ.
836 to 860 సారీ 55,636 to 668 మధ్య వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. 55,583 దగ్గర ఉంది 584, 636 to 668 వస్తే ఆ మధ్యలో ఎంట్రీ తీసుకోవచ్చు మనం. యాక్చువల్గా మనకు 55,700 పుట్, అదైతే ప్లాన్ చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ వరకు అండి, ఈ లైట్ కలర్ లైన్ పడుతుందా ఇదనమాట. ఇక్కడ వరకు వస్తేనే, అంటే ఇక్కడ ఎక్కడ ఉంది ఇది 55,730 దగ్గర ఉంది. అందుకే 68 దగ్గర తీసుకొని ఉండైతే మనకు అక్కడ మనకు యావరేజ్ కూడా అవకాశం ఉంటుంది మనకి. బట్ ఫుడ్ ప్లానింగ్ లోనే ఉన్నాం మనం, ఓవరాల్ ఫుడ్ ప్లాన్ లో ఉన్నాం. సెకండ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకు ఈ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రైస్ లో మనం అనేది, ఆ ప్రైస్ లో నుంచి మనం ట్రేడ్ అనేది చేస్తాం మనం. చూడండి 442 పాయింట్స్ డౌన్ అనుకున్నట్టుగానే 55,633 దగ్గరకు వచ్చింది. అది 641, 668 దగ్గరకు వస్తే ఎంట్రీ, 644, 652. అంటే మనం ఏం పెట్టచ్చండి, 848 దగ్గర ఎంట్రీ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. 848, 854 అక్కడ ఎంట్రీ దొరికే అవకాశం కనబడుతుంది. $55,625. ఆల్రెడీ ఇది ఏం చెప్పింది, మార్కెట్ ఏం చెప్తుందంటే 668 వరకు కూడా వచ్చి మళ్ళీ ఫాలో అవుతా అని చెప్తుంది. సో మనం 668 గురించే మనం వెయిట్ చేద్దాం. 55,624 దగ్గర ప్రజెంట్ మార్కెట్ ఓవరాల్. సరే మరి ఇప్పుడు ప్రజెంట్ అది 55,700 పుట్, ఒకవేళ 570s లో ఉంది, మనం ప్రాఫిట్ లో ఉంటాం. కానీ మనకు ఒక 40 మినిమం 40 పాయింట్స్ రావాలి కదా, దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ తీసుకోవాలి. 855 దగ్గరకు వచ్చింది, 55,700 పుట్, 854, ఓకే మనకి ఎంట్రీ దొరుకుతుంది చూడండి. 850 to 40s మధ్యలో ఎంట్రీ దొరుకుతుంది చూడండి. ఇప్పుడు 852 టచ్ చేసి 857 దగ్గర ఉంది. 844 to 48 మధ్య ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఇంకా కాకపోతే ఇంకా 29 అలాగైతే సూపర్, 844కి వచ్చేసింది, 841 కూడా టచ్ చేసింది, అంటే 836 కూడా టచ్ అవ్వబోతుంది అన్నట్టు. ఇదంతా ఎంట్రీ అండి. 840s లో ఎంట్రీ, 830s లో ఎంట్రీ, 820s లో ఎంట్రీ. మళ్ళీ టార్గెట్ వచ్చేసి మనకు 60 to 71, 71 to 80 మధ్య టార్గెట్ మనకి. ఇంతకుముందు 842 టచ్ చేసింది, ప్రజెంట్ 855 దగ్గర ఉంది. అక్కడ కూడా మనకు 70s నుంచి 80s మధ్య టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట.
55,700 PE. ఇక్కడ ఎంతవరకు ఫాలో వచ్చండి? ఇక్కడ 636 వరకు ఫాలో అవుతుంది మార్కెట్. 55,690లో ఉంది కదా, 98,700 దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఫాలో అవుతే మళ్ళీ 636 వరకు ఫాలో అవుతుంది మార్కెట్. $55,700 845 దగ్గర ఉంది, 845, 49, 55 వరకు వెళ్తుంది. 833కి వచ్చేసింది. నేనైతే 20స్లో పెట్టాను కదా, కరెక్ట్ 20స్లో వచ్చింది. 26 దగ్గరకు వచ్చింది. ఇంకా ఎంట్రీ అయితే తీసుకుంది. $820లో తీసుకొని ప్రజెంట్ 842 దగ్గర అయితే ట్రేడ్. 846 ఇక్కడ నుంచి కూడా మన టార్గెట్ ఎక్కడండి? 70స్లో టార్గెట్ ఉంటుంది. అయితే 50 నుంచి 60 వరకు రావడానికి చాలా టైం తీసుకుంటుంది అక్కడ. సూపర్. 854, 55,700, 860, 862, 863.65, 865, 869, 74. సో టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన 40 పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ప్రాఫిట్ బుకింగ్ ఎలాగా, ఆ తర్వాత చార్ట్ ఎలాగా, చార్ట్ రికార్డ్ కూడా చేశాను, అది కూడా పెట్టేస్తాను. ఈరోజు బుక్ చేసిన వీడియో కూడా పెడతాను. ఓకే. అండ్ బిగినర్ లెవెల్స్లో ఏం నేర్చుకోవాలి, ఇంటర్మీడియట్ లెవెల్ ఏం నేర్చుకోవాలి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఏం నేర్చుకోవాలి. ఓకే అండి. ఇవన్నీ తర్వాత మీరు ఇవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు మీకు నేను క్రియేట్ చేసిన ఇండికేటర్ అయితే మన గ్రూప్లో పెడతాను. నేను మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి ఉంచాను, దాని లింక్ అయితే త్వరలో పెడతాను నేను. ఓకే అండి. అందరికీ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.